అని తెచ్చి ఇచ్చింది అనుకోండి, అరే పని మనిషి ఇచ్చింది కదా అని పడేస్తారా? లేదా? ఎందుకు పడేయరు? పని మనిషి కదా ఇచ్చింది. పని మనిషి ఇచ్చినా సరే దాని విలువ దానికి ఉంటుంది కదా. అలాగే నేను కొన్ని మాటలు మీకు తీసుకొచ్చాను. అయ్యగారు చెప్పినట్లు కొద్దిసేపు చెప్తాను. నేను ఎలాంటి వాడిని, నేను ఎవరు, అది సంబంధం లేదు. పని మనిషి ఇచ్చినా బంగారు బంగారే అన్నట్లు ఎవరు చెప్పినా దేవుడి మాటలు విలువైనవి. కాబట్టి నేను ఎలాంటి వాడినో అది పక్కన పెట్టేసి ఆ మాటలు ఒక పనివాడిగా, దేవుడు పంపిన పనివాడిగా కొన్ని మాటలు తీసుకొని నీ దగ్గర తీసుకొచ్చాను నేను. సో దయచేసి కొద్దిసేపు విన్నాం. ఒక 10 నిమిషాలు అయితే మళ్ళీ కాసేపు నిలబడి శుద్ధిస్తాము, మళ్ళీ కూర్చోబెడతాను. తింగుళ్ళు పడతాయి, కాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేదు. మొదలు పెడదామండి. యోహాను శుభవార్త, యోహాను శుభవార్త 16:8 చదువుతారా? యోహాను శుభవార్త 4 సువార్తలు ఉన్నాయి కదండి, 4వది యోహాను సువార్త 16:8. ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చాలు. ఆయన వచ్చి, ఎవరు ఆయన? ఆయన పైన చదివితే మనకి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు శరీర రూపంలో క్రీస్తు ప్రభు నామములో రాకముందు కాలాన్ని క్రీస్తు పూర్వము అంటాం. అంటే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి శరీర రూపంలో రాకముందును క్రీస్తు పూర్వము అంటాము, బీసీ అని. తర్వాత యేసు క్రీస్తు ప్రభు వచ్చారు కదా, దీన్ని మనం క్రీస్తు శకము అంటున్నాం, ఏడి. ఇది క్రీస్తు శకం 2024. అలాగే యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు కదా పైకి, ఈస్టర్ పండుగతో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు? ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన శకంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? ఆయన వచ్చి పాపమును గూర్చి, అంటే పాపాన్ని గురించి. పాపం అంటే ఏంటో ఈ లోకానికి తెలియదు. పాపాన్ని గురించి. రెండవది నీతిని గురించి, అంటే న్యాయం గురించి. మూడవది తీర్పును గురించి. యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు లోకానికి తీర్పు తీరుస్తున్నాడు కదా, ఆ తీర్పును గురించి. ఎవరిని ఒప్పింపజేస్తాడంట? లోకమును ఒప్పింపచేయడం. లోకమును, ఈ లోకంలో మనం యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని కొంతమంది మనం చెప్తున్నాం. కానీ ఈ లోకంలో మనతో పాటు ఎంతోమంది బయట బ్రతుకుతున్నారు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోరు. యేసుక్రీస్తు ప్రభువును కాకుండా ఇంకా ఏం చెప్పినా ఒప్పుకుంటారు. ఒక ఆవును ఒప్పుకుంటారు, ఒక రాయిని ఒప్పుకుంటారు, చెట్టును పూజిస్తారు, సాటి మనిషిని పూజిస్తారు, జంతువును పూజిస్తారు, గడ్డి వేసే ఒక ఆవును పూజిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం కాదు అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నీతిని గూర్చియు పాపమును గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. అంటే లోకములో ఎవరైనా, మన ప్రధానమంత్రి మోడీ గారైనా, అమెరికా ప్రధానమంత్రి అయినా, ఎవరైనా, లోకంలో ఉన్న ఎవరైనా, మన ఎదురింటోళ్ళైనా పక్కింటోళ్ళైనా, లోకములో ఉండే ఎవరైనా సరే ఒప్పుకొని తీరాలంట. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని ఒప్పుకొని తీరాలి. నేను ఒప్పింపజేస్తాను అని దేవుడు రాయించాడు వాక్యం. దేవుడి వాక్యం అబద్ధం కాదు కదా. ఇప్పుడు నేను ఎలాగా లోకాన్ని సత్యం ఇదే అని ఒప్పుకునేలాగా చేయవచ్చునో ఒక పద్ధతిని తీసుకొచ్చాను. ఈ పద్ధతితో మాట్లాడితే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని వాళ్ళ నోటితో ఒప్పుకొని తీరాల్సిందే. చూద్దామది. రైట్. ఒక 2 నిమిషాలు నీతిని గురించి, అంటే న్యాయం గురించి అన్నాడు కాబట్టి దేవుడు, ఒక 2 నిమిషాలు న్యాయం గురించి, ఒక నేరస్తుడి గురించి చెప్తాను. అదైపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చి ముగించేస్తాను. ఒక నేరస్తుడు ఉన్నాడు. ఆ నేరస్తుడు జడ్జి ముందర నిలబడ్డాడు. మీరే జడ్జి అనుకోండి, మీరే కోర్టులో న్యాయమూర్తి అనుకోండి, మీరు న్యాయం చెప్పండి. ఒక నేరస్తుడు వచ్చి మీ దగ్గరికి, తమ్ముడు నిసి, మీరు జడ్జి అనుకోండి,
ఒక నేరస్తుడు మీ దగ్గరికి వచ్చాడు, మీరు జడ్జి, న్యాయం చెప్పండి మీరే. ఆయన అంటున్నాడు, అయ్యా జడ్జి గారు, నేను ఒక చిన్న పాపను, అలాంటి చిన్న పసి పాపను హత్య చేశాను. ఆ పాప మెడలో ఉండే నగలు దొంగతనం చేశాను, నేనే చేశాను, ఒప్పుకున్నాను కదా, విడిచిపెట్టు అన్నాడు. నేను చెప్పా కదా ప్రశ్న అడుగుతానని. అతను నేనే చేశానయ్యా జడ్జి గారు, ఒప్పుకుంటున్నాను, ఒప్పుకున్నా కదా, విడిచిపెట్టు అన్నాడు. ఇప్పుడు జడ్జి విడిచిపెడతారా లేదా చెప్పండి? విడిచిపెడతారా? ఒప్పుకున్నాడు కదా, విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు. అంటే ఏమర్థం అవుతుంది? న్యాయం ప్రకారము మనం చేసిన చెడ్డ పనులు నేనే చేసిన అని ఒప్పుకున్నంత మాత్రాన చెల్లిపోవు. మనం చేసిన చెడ్డ పనులు ఒప్పుకున్నంత మాత్రాన, నేనే చేశాను అని ఒప్పుకున్నంత మాత్రాన న్యాయం ప్రకారం చెల్లిపోదు. ఒప్పుకుంటే చెల్లిపోదు. చేసిన పాపం చెప్తే పోతుంది అంటే లోకం అంటుంది. కానీ న్యాయం ఏంటి అంటే నేనే చేశాను అని ఒప్పుకున్నంత మాత్రాన చెల్లిపోదు. ఓకే, రెండో మాట, ఆ నేరస్తుడు మీరే జడ్జి, మీతో అంటున్నాడు, అయ్యా జడ్జి గారు, ఒక పాపను హత్య చేశాను, దొంగతనం చేశాను, అయితే మళ్ళీ అలా చేయను, మారిపోతాను అని పశ్చాత్తాపడుతున్నాడు. మళ్ళీ అట్లా చేయనులే, నేను ఇంకా మారిపోతానులే అన్నాడు. మరి మీరు విడిచిపెడతారా, శిక్షిస్తారా చెప్పండి? పాపను హత్య చేశాడు, దొంగతనం చేశాడు, మీరే తీర్పు చెప్పండి. మళ్ళీ చేయను అలాగా, ఇంకా మారిపోతా అన్నాడు, విడిచిపెడతారా? ఎవరైనా విడిచిపెడతారా? చేయొద్దండి. కరెక్ట్. అంటే ఏమర్థం అవుతుంది? మనం ఇప్పుడు మారినా, ఇప్పుడు మనం మారిపోయినా, మనం ఆల్రెడీ ముందు చేసిన పాపాలు, తప్పులు, చెడ్డ పనులు చెల్లిపోవు. ఇప్పుడు మారినంత మాత్రాన ముందు చేసినవి చెల్లిపోవు. లోకం అంటుంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదు. వాడు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడినాడు, పాపం చెల్లిపోయింది అనుకుంటాడు. కానీ న్యాయం ఏంటి అంటే మనం ఇప్పుడు మారినా, పశ్చాత్తాపడినా ఆల్రెడీ చేసిన చెడ్డ పనులు చెల్లిపోవడం. మూడో మాట, ఆ నేరస్తుడు అంటున్నాడు, అయ్యా జడ్జి గారు, ఒక పాపను హత్య చేశాను, దొంగతనం చేశాను, అయితే నేను ఇది గతంలో చేశాను, పోయిన నెల ఏప్రిల్లో చేశాను, ఇది మే కదా, ఇడిచిపెట్టు అన్నాడు. ఇడిచిపెడతారా? ఇడిచిపెడతారా? ఎనిబడి ఎవరైనా ఇడిచిపెట్టారా? లేదు. కానీ లోకం అంటుంది, మనం కూడా అంటాం, నువ్వు అలా చేసావా అంటే మనం ఏమంటాం, ఏదో అప్పట్లో చేశానులే, గతంలో చేశానులే, ఆ వయసులో చేశానులే అని అంటాం కదమ్మా. కానీ న్యాయం ఏంటి? గతంలో చేశాను అని చెప్పడం వల్ల ఏది చెల్లిపోదు. మనం చేసిన ప్రతిదీ గతంలోనే ఉంటుంది కదా. ఇందాక అయ్యగారు నా పేరు అమల్ రాజ్ అని సార్తో పాటు పనిచేస్తానని చెప్పారు, గతం కదా. మనం చేసిన ప్రతిదీ గతంలోనే ఉంటుంది. కాబట్టి మనం గతంలో చేసాం, అప్పట్లో చేశానులే, ఇప్పుడు కాదులే అన్నంత మాత్రాన ముందు చేసింది చెల్లిపోదు. లాస్ట్ మాట, ఆ నేరస్తుడు అంటున్నాడు, అయ్యా జడ్జి గారు, నేను ఒక పాపను హత్య చేశాను, దొంగతనం చేశాను, అయితే నేను చాలా మంచి పనులు చేశాను, దానాలు చేశాను, అన్నదానాలు, అన్నం పెట్టాను, ఉపవాసాలు ఉన్నాను, జుట్టు పెంచుకున్నాను, గుండు చేయించుకున్నాను, ఎన్నో నదులలో మునిగాను, రకరకాల రంగురంగుల బట్టలు వేసుకున్నాను, తెల్లటి బట్టలు వేసుకున్నాను, భక్తి పాటలు విన్నాను, ప్రసంగాలు విన్నాను, కానుకలు వేసాను. చూడు, నేను చేసిన చెడ్డ పనుల కంటే నా మంచి పనులు ఎక్కువ ఉన్నాయి, విడిచిపెట్టు అని అన్నాడు. మీరు చెప్పండి, న్యాయం విడిచిపెడతారా? కరెక్ట్. అంటే ఏమర్థం అవుతుంది? మనం ఎన్ని మంచి పనులు చేసినా చేసిన చెడ్డ పనులు చెల్లిపోవు. కానీ లోకం అంటుంది, చాలా అన్ని మతాలు ఏమంటాయంటే, మీరు చెడ్డ పనులు చేశారా, పాపం చేశారా, అయితే మంచి చేయండి, చెల్లిపోతాయంటారు. అని ఇందాక న్యాయం ఏంటి? మీ మనస్సాక్షి ఏం చెప్పింది? మనం ఎన్ని మంచి పనులు చేసినా చేసిన చెడ్డ పనులు న్యాయం ప్రకారం చెల్లిపోవు. ఒప్పుకున్నా చెల్లిపోవు, మళ్ళీ చెయ్యను మారిపోతా అని పశ్చాత్తాపడినా చెల్లిపోవు, అప్పట్లో గతంలో చేశానన్నా చెల్లిపోదు, నువ్వు ఎన్ని మంచి పనులు చేయి చెల్లిపోదు. అంటే నేరస్తులు ఇప్పుడు ఏం చేసినా నేరం చెల్లిపోదు, చెల్లిపోదు, చెల్లిపోదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చట్టాన్ని మీరడం నేరం, నేరానికి శిక్ష పడడమే న్యాయం. ఏం చేసినా చెల్లిపోదు. సరే, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి కాపెడదాం. సరే, ఆ నేరస్తుడు నేరాలు చేశాడులే,
మనమేం పెద్ద పెద్ద నేరాలు చేయలేదు కదా అని మనం అనుకుంటా ఉంటాం. ఒకసారి చూద్దాము. మనం కడప కదండి ఉండేది. కడపలో మనకి కోర్టు ఉంది, తెలుసా? కోర్టు ఉంది, జిల్లా కోర్టు ఉంది. ఇలాగా కోర్టులు, చట్టాలు, న్యాయస్థానాలు, లాయర్లు, జడ్జిలు ప్రపంచమంతా ఉన్నాయి. అమెరికా నుంచి అలాస్కా వరకు భూమండలం అంతా ఉన్నాయి. ఈ చట్టాలన్నీ మనుషులు రాశారు. ఈ చట్టాలన్నీ మనుషులు ఎలా రాశారు అంటే మనస్సాక్షితో ఆలోచించి రాశారు. మీరు ఆలోచించండి, దొంగతనము, హత్య, పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఎలాంటి పనులు? మంచి పనులు, చెడ్డ పనులు? చెడ్డ పనులు. కాబట్టి మన మనస్సాక్షి చెడు అని చెప్పింది కాబట్టి మనుషులు దొంగతనం నేరం అని చట్టం రాశారు, హత్య నేరం అని చట్టం రాశారు. అంటే ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ మనుషులు రాయడానికి అసలు సిసలైన చట్టం ఏడుంది అంటే మన మనసులో ఉంది, మన మనస్సాక్షిలో ఉంది. అదే మంచి చెడుల విచక్షణ జ్ఞానం, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అంటాం. అది దేవుడు రాసిన చట్టం, దైవ చట్టం. మనం రాసుకోలేం. ఒకవేళ మనమే రాసుకుని ఉంటే దొంగతనం చేయొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, లంచం తీసుకోవచ్చు, మందు తాగొచ్చు, ఇట్లా రాసుకునేవాళ్ళు మనుషులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. అలా లేదు లోపల. ఎందుకంటే అది దేవుడు రాసిన చట్టం, దైవ చట్టం. ముఖ్యమంత్రి రాయలేదు, ప్రధానమంత్రి రాయలేదు, వాళ్ళ తాతలని కూడా సృష్టించిన దేవాది దేవుడు మనందరి మనస్సాక్షిలో చట్టం రాశాడు. ఆ మాట చూద్దామా? బైబిల్ తీసుకోండి. ఇర్మియా గ్రంథము 31. ఎవరైనా చదవండి. ఇర్మియా గ్రంథము 31, 33. ఇర్మియా గ్రంథము 31, 33. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. ఏంటది? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. దేవుని వాక్కు ఇది. మన మనస్సుల మీద, మన మనస్సాక్షి మీద ఇందాక చెప్పారే, చెల్లిపోదు, తప్పు శిక్ష పడాల్సిందే. మన మనస్సాక్షికి ఎలా తెలుస్తుంది? దేవుడు మన మనస్సు మీద రాశాడు. మనకి ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది, విచక్షణ జ్ఞానం, మంచి చెడుల విచక్షణ జ్ఞానం. దేవుడు రాసిన చట్టం అది. మీరు ఇప్పుడు అయ్యగారు ఉన్నారు. అయ్యగారు తన ఇంటి పెద్ద. ఒక ఇంటి పెద్దగా తను వాళ్ళ ఇంట్లో ఒక మాట చెప్పాడు అనుకోండి. ఆయన నా మీద గౌరవం ఉంటే ఈ గడప దాటద్దు అని అన్నాడు అనుకోండి అయ్యగారు. అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో ఒకరు ఆ గడప దాటి ఒక అడుగు వేశారు, ఇంకొకరు గడప దాటి కొంచెం దూరం పోయినారు. వీళ్ళిద్దరిలో గడప దాటింది ఎవరు? మొదటి వాడ, రెండో వాడ? ఇద్దరు. ఒక అడుగు దాటినోడు దాటినట్ట, 10 అడుగులు దాటినోడు దాటినట్ట, ఇద్దరు దాటినట్ట? చెప్పండి. ఫస్ట్ దాటినోడు దాటినాడు, రెండో వాడు? ప్రశ్న. ఒక అడుగు దాటాడు, రెండో వాడు 10 అడుగులు దాటాడు. గడప దాటిన వాళ్ళు ఎవరు? ఒకటో వాడ, రెండో వాడ? ఇద్దరు. రెండో వాడు దాటలేదు? దాటాడు కదా. అంటే ఇద్దరు దాటారు. గడప దాటద్దు అని ఒక మాట చెప్పిన తర్వాత దాటేసి నేను అంత దాటాను, ఇంత దాటాను అంటే చల్లదు. ఒక అడుగేస్తే అయిపోయింది. ఇప్పుడు ఒక చైన్ పట్టుకొని వేలాడుతున్నాం అనుకోండి, ఒక్క లింక్ తెగిపోయింది అనుకో, ఒకటే కదా తెగిపోయిందని ఆడనే ఉంటారా, పడిపోతారు. కాబట్టి మాట జవ దాటినట్టే, ఒక అడుగు వేసినా దాటినట్టే, 10 అడుగులు వేసినా దాటినట్టే. అలాగే మన మనస్సాక్షిలో దేవుడు ఒక గీత గీశాడు, పాపం చెయ్యొద్దు అని. ఒక గీత గీశాక దేవుడు ఆ గీత దాటి ఒక్క అడుగు వేసినా మనం మాట జవ దాటినట్లే, 10 అడుగులు వేసినా జవ దాటినట్లే. మన మనస్సాక్షిలో దేవుడు ఏం గీతలు గీశాడు? నిర్గమాకాండము 20, నిర్గమాకాండము 20, 3వ వచనం నుండి
17వ వచనం వరకు ఈ వాక్యాలు చాలా ముఖ్యమైనవి. చెప్పండి ఎవరైనా, ఏంటి ఆ వాక్యాలు? 10 ఆజ్ఞలు. అయ్యగారు చెప్పారు కదా, 10 ఆజ్ఞలు. ఆజ్ఞ రూల్. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు మనకి. నేను చెప్తాను అది ఎన్నో ఆజ్ఞ చెప్పండి. అబద్ధం చెప్పకూడదు. ఎన్నో ఆజ్ఞ కనుక్కోండి ఎవరైనా. అబద్ధం చెప్పకూడదు ఎన్నో ఆజ్ఞ? 10 ఆజ్ఞల్లో అది 9వ ఆజ్ఞ. అబద్ధ సాక్ష్యం పలకకూడదని ఉంది కదా, అది 9వ ఆజ్ఞ. సో దేవుడు అబద్ధం చెప్పొద్దు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కానీ నేను కూడా, మనందరం మన జీవితంలో అబద్ధాలు చెప్పలేదా? చెప్పాం. దేవుడు వద్దన్న పని చేసినాం. అబద్ధం చెప్పొద్దు అని దేవుడు చెప్పినా సరే మనం చేసాం. ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు. ఆయన నేను లేనప్పుడు అవన్నీ తగలొద్దండి అని చెప్పాడు అనుకో, అయితే మళ్ళీ నేను తగులుతాను. ఎంత భయపడతాం. ఒక మామూలు మనిషికి మనం అంత భయపడతామే. దేవుడు చెప్పాడు ఒక ఆజ్ఞ, అబద్ధం చెప్పొద్దు. ఆజ్ఞ అంతే. కానీ నేను అబద్ధాలు చెప్పాను, మా అందరం అబద్ధాలు చెప్పేసి. ఇంకొక ఆజ్ఞ చూద్దాం. దొంగతనం చేయకూడదు, దొంగలింపకూడదు అనేది ఆజ్ఞ ఉంది. 8వ ఆజ్ఞ. మనమేం పెద్ద పెద్ద బ్యాంకులు దొంగతనం చేయలేదు కదా అని అనుకుంటాం. ఒకసారి మీ మనస్సాక్షిలో, నేను చెప్పడం కాదు, మీ మనస్సాక్షిలో, మీ మనసులో దేవుడు రాసిన చట్టాన్ని అడిగి చెప్పండి ఒకసారి. ఎవరైనా మీ ఇంట్లో, ఇప్పుడు మీరు చర్చిలో ఉన్నారు, బీరువా ఓపెన్ చేసి ఒకరు 1 తులం బంగారు దొంగతనం చేశారు. ఇంకొకడు మీ బీరువా ఓపెన్ చేసి 10 తులాలు దొంగతనం చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు చేసిన దొంగతనం? మొదటివాడా, రెండోవాడా, ఇద్దరు? మీ పర్సు ఓపెన్ చేసి ఒకడు 10 రూపాయలు కొట్టేశాడు, ఇంకొకడు 100 రూపాయలు కొట్టేశాడు. ఎవరు చేసిన దొంగతనం? ఇద్దరు చేసిన దొంగతనం. అంటే మన మనస్సాక్షి అంత ఖచ్చితంగా చెప్తోంది, పెద్ద పెద్దవి దొంగలిస్తేనే దొంగతనం అని కాదు. మనది కానిది రూపాయి కానీ లేదు, తినేటివి కానీ లేదు, అంగట్లో చిన్న వస్తువు కానీ లేదు, హెయిర్ పిన్ కానీ లేదు, 10 రూపాయలు కానీ లేదు, 100 రూపాయలు కానీ లేదు. మనది కానిది ఏది దొంగలించినా దొంగతనమే. అంటే దొంగతనంగా సంపాదించిన ఉద్యోగమైన దొంగతనమే. దొంగతనంగా మనది కాని మార్కులు పరీక్షలో కాపీ కొట్టి సంపాదించినా దొంగతనమే. మనది కానిది పక్కింట్లో ఉండే చెట్టు పూలు పండ్లు అడగకుండా కోసుకున్న దొంగతనమే. కిచెన్లో అడగకుండా ఎవరింట్లో ఏదైనా తిన్నా దొంగతనమే. దొంగలిస్తే దొంగతనమే. దొంగతనం చేసిన వాడు ఏమనాలి? దొంగ. హత్య పాపమే, నేరమే, మనకు తెలుసు. కానీ దేవుడు చెప్పాడు ఒక మంచి మాట, బైబిల్లో చూస్తే బాగుంటుంది. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యొద్దను నిత్య జీవం ఉండదు. మనకు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, 5వ ఆజ్ఞ, నరహత్య చేయరాదు. నేను ఎవరిని చంపలేదులే, నేను హంతకుని కాదులే అని మనం హ్యాపీగా ఉంటాం. కానీ దేవుడు ఇంకో చోట రాయించినాడు ఇక్కడ, తన పొరుగు వారిని, అంటే నేను నా ఫ్రెండ్స్ని కానీ, నేను పనిచేసే చోట కానీ, బస్సులో కానీ, బయట కానీ, ట్రాఫిక్లో ఎవరైనా అడ్డం వచ్చినా కానీ మనం తిట్టా అంటాం, ఊరికనే ఈ నోరు తిట్టా అంటాం. కానీ దేవుడు రాయించినాడు, తన పొరుగు వారిని, ఏ మనిషినైనా నువ్వు ద్వేషిస్తే నరహత్య చేసినట్లే అని రాయించు. మనం ద్వేషిస్తే హత్య చేసినంత పాపం అంట. మత్తయి శుభవార్త 5:28. మత్తయి శుభవార్త 5:28. నేను మీతో చెప్పినది ఏమనగా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు చెప్తున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. మనకు 10 ఆజ్ఞల్లో 7వ ఆజ్ఞ వ్యభిచారం చేయకూడదని దేవుడు ఆజ్ఞించాడు. అబ్బా నేను వ్యభిచారం చేయలేదని అనుకుంటాం. కానీ దేవుడే సాక్షాత్తు మత్తయి శుభవార్తలో ఏం చెప్పాడంటే, మగవాళ్ళు ఆడవాళ్ళని కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళని కానీ, ఎవరైనా సరే మోహపు చూపు అంటే చెడు ఆలోచనతో చూస్తే
అది నువ్వు ఎక్కడ చూసావో సంబంధం లేదు. నువ్వు అది సెల్లో చూసావా? ఈ మధ్య సెల్లో చూస్తున్నారు కదా చెడు పిల్లలు. బస్ స్టాండ్లో చూసావా? పనిచేసే చోటు చూసావా? చదువుకునే చోటు చూసావా? సినిమా హాల్లో చూసావా? న్యూస్ పేపర్లో చూసావా? టీవీలో సీరియల్లో చూసావా? సంబంధం లేదు. మోహపు చూపు చూస్తే, చెడు ఉద్దేశంతో కామ వికార ఆలోచనలతో ఒక స్త్రీని చూస్తే ఆ క్షణమే వ్యభిచారం చేసినంత పాపమని దేవుడు రాశాడు. మనకు చిన్న చిన్న పాపాలు ఏం కాదులే, ఈ రోజుల్లో కామన్ అనుకుంటాం. కానీ దేవుని స్టాండర్డ్ చూడండి ఎంత ఉన్నతమైనది. ఇది దేవుని చట్టం. అబద్ధాలు ఆడిన మనం, చెడు మాటలు మాట్లాడిన మనం, బూతులు మాట్లాడిన మనం, లేనిపోని పుకార్లు మాట్లాడిన మనం, ఎచ్చులు మాటలు మాట్లాడిన మనం, మనది కాని వాటిని దొంగతనం చేసిన మనం. ఒక ప్రశ్న, ఒకడు ఒక హత్య చేశాడు, ఇంకొకడు 100 హత్యలు చేశాడు. వీళ్ళిద్దరిలో హంతకుడు ఎవరు? ఇద్దరు హంతకులేరు. మీ మనస్సాక్షిలోని దేవుని చట్టం ఎంత ఖచ్చితంగా చెప్తుంది చూడు. ఒకటి చేసిన హత్యే, 100 చేసిన హత్య. కాబట్టి మనం అనుకుంటాం వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, నేను చాలా మేలు వాళ్ళకంటే అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుడి చట్టం ప్రకారం చిన్నది చేసిన దొంగతనమే, పెద్దది చేసిన దొంగతనమే. అబద్ధం, చిన్నది చెప్పిన అబద్ధమే, పెద్దది చెప్పిన అబద్ధమే. బూతు మాటలు, చిన్న డబుల్ మీనింగ్ మాట్లాడినా చెడు మాటే, చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడినా చెడే. ఒకటి చేసిన హత్య, 100 చేసిన హత్య. ద్వేషించిన హత్య, చెడు చూసిన, చెడు ఆలోచించిన వ్యభిచారంతో సమానం. కాబట్టి వాళ్ళు చెడ్డోళ్ళు, నేను మేలు అనేది కాదు. మనందరం చెడులో సమానం. పవిత్రుడైన దేవుడి దృష్టికి మనందరం సమానం. మనం అబద్ధాలు చెప్పాం, చెడు మాటలు మాట్లాడాం, దొంగతనం మనది కానిది మన జీవితంలో ఎప్పుడో ఒకసారి దొంగతనం చేశాం, ద్వేషించాం, తిట్టాం, చెడు ఆలోచన చేసాం, చెడు చూసాం. ఇన్ని చేశాం కాబట్టి మనం దేవుని దృష్టికి అబద్ధీకులం, అంటే అబద్ధాలు చెప్పిన వాళ్ళం, దూషకులం ఎందుకంటే చెడు మాటలు మాట్లాడాం, దొంగలం ఎందుకంటే దొంగతనం చేశాం, మానసిక హంతకులం ఇతరులను ద్వేషించాం కదా, మనసులో చంపినంత పాపం. మానసిక వ్యభిచారం, చెడు ఆలోచన చేస్తే వ్యభిచారంతో సమానం. పాపము చేయొద్దు అని దేవుడు చట్టం రాస్తే ఆ చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్తులం మనం. సో మనం కూడా నేరస్తులం. ఏ చట్టాన్ని మీరాం? దేవుని చట్టాన్ని మీరాం కాబట్టి దేవుని దృష్టికి నేరస్తులం. ఒక నేరస్తుడు ఏమి చేసినా నేరం చెల్లిపోదు అని స్టార్టింగ్లో చూశాం కదా. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేసినా నేనే చేసిన అని ఓ అని ఏడ్చిన, మళ్ళీ చెయ్యను అని మారిపోయి పశ్చాత్తాపడిన, ఏదో గతంలో అప్పుడు చేశానులే దేవా అన్నా, మంచి పనులు ఎన్ని చేసినా మనం ఇప్పుడు ఏం చేసినా, మనం ఆల్రెడీ చేసినా ఈ పాపాలు చెల్లిపోవు. ఏం చేసినా చెల్లిపోవు. మరి మనం చేసిన చెడ్డ పనులకి, పాపాలకి నరకానికి పోవాలి. దానికి పరిష్కారం ఏంటి? దేవుడు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఇచ్చాడు. ఆ పరిష్కారాన్ని వినే ముందర నిలబడి ఒక స్తుతి పాట ఏదైనా ఒక వచనం పాడుకుందామా? సంఘం అంతా ఒకసారి నిలబడండి. ఒక పాట ఎవరైనా పాడండి అమ్మా. చెప్పండి. ఒక చిన్న ప్రశ్న. నేను బండిలో వచ్చాను. నేను నా బండిని అమ్మ వినాలమ్మా, ఆ లేస్ ప్యాకెట్ విలువ ఎంతమ్మా? ఎంత లేస్ ప్యాకెట్? ఒకటి 5. ఒక 5 ప్యాకెట్లు ఉన్నాయి. ఒక 20 రూపాయలు 4 ప్యాకెట్లు. దాని విలువ 20 రూపాయలు. నీ ప్రాణం విలువ చెప్పు సహోదరి, నీ ఆత్మ విలువ చెప్పు. మనం చెప్పలేనంత విలువైన మన ఆత్మ. నాకు కూడా త్వరగా ముగించేసిపోయి యేసులో కూర్చున్నామనే ఉంది. కానీ ఒక ఆత్మ విలువ ఎంత విలువైంది మనం చెప్పలేము. కాబట్టి ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో మనం స్వీకరిస్తాం. నేను నా వాహనాన్ని ఇక్కడ ఎవరు దేవుడికి ఇష్టమైన వాళ్ళు, రోషంగా దేవుడు నిలబడే వాళ్ళు ఎవరో ఉన్నారు. అందుకే దేవుడు తన వాక్యాన్ని ఒక పనివాడి ద్వారా పంపించాడు. వినండి. నేను నా వాహనాన్ని రాంగ్ రూట్లో తోలాను, ఓవర్ స్పీడ్తో పోయాను. నో పార్కింగ్ ఉన్నా సరే పార్కింగ్ చేశాను. రెడ్ సిగ్నల్ పడినా సరే ఆపకుండా 2-3 సార్లు సిగ్నల్ జంప్ అయ్యి నేను రూల్స్ బ్రేక్ చేసి పోలీసులకు దొరికినాను. పోలీసులు నన్ను ఆపేసి చలాన్ రాసి, ఇదో ఇన్ని రూల్స్ బ్రేక్ చేసావు, ఫైన్ పెట్టు అన్నారు. అప్పుడు నేనేమన్నా అంటే, ఏం సార్
వాళ్ళందరూ రాంగ్ రూట్లో పోతున్నారు కదా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, కరెక్టే, వాళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళది వాళ్ళు కడతారులే, నువ్వు పట్టుబడ్డావు, నీది నువ్వు కట్టు అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు సార్ అన్నాడు. అయితే జైలుకు పోదా అన్నాడు. ఇది నా పరిస్థితి అనుకున్నాం. ఆ సహోదరుడు మీ పేరు ఓబ్లేస్ అన్న గారు నా స్నేహితుడు అనుకున్నాం. నేనంటే ప్రాణం ఆయన ఎక్కడ మావాడు కనపడడం లేకపోతే వచ్చి ఎదుర్కొంటూ వచ్చాడు. నన్ను చూశాడు. ఆ పరిస్థితుల్లో చూసి నన్ను తరుక్కుపోయింది ఆయన. సార్ అమర్రాజ్ అనే ఇతను నా స్నేహితుడు సార్, ప్లీజ్ ఈసారి ఇడిచిపెట్టండి, ఆ పైన నేను కడతా, ఆయన బదులు ఈసారి నేను కడతా సార్. ఆయన లెక్క ఎక్కువై కట్టలేదు. స్నేహం కోసం, నా కోసం తను కష్టపడి నిజాయితీగా ఎండలో చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బుని నా బదులు జరిమానా కట్టి ఫైన్ కట్టి నన్ను విడిపించాడు. అప్పుడు నేను ఇదేదో బాగుంది, నా ఫ్రెండ్ ఓబులేస్ అన్న నా బదులు ఫైన్ కట్టా అంటాడులే అని నేను మళ్ళీ అట్లే తప్పుగా నడుపుతా ఉండాలన్నా సరి చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? సరి చేసుకోవాలి. కరెక్ట్. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా ఫైన్గా పెడితే చెల్లిపోతుందేమో, కానీ మనుషులమైన మనం జీవితాన్ని తప్పుగా నడిపాం, పాపం చేశాం. పాపము చెల్లిపోవాలంటే మనం కట్టాల్సింది డబ్బు కాదు, మన కానుకలు చిల్లర తీసుకొని మన కేసు కొట్టేయడానికి దేవుడు లంచగొండి కాదు. ఆ కొండలు చూడండి ఎంత పెద్దలు, బంగారు కొండలను సైతం సృష్టించింది దేవుడు. అలాంటి దేవుడికి మన చిల్లర ఏర్పాటు. పాపము చెల్లిపోవాలంటే కట్టాల్సిన జరిమానా పవిత్రత. పాపానికి వ్యతిరేకం పవిత్రత. పవిత్రత అనే జరిమానా కట్టగలిగేంత పవిత్రులు అంటే పాపము లేని వాళ్ళు మనుషులు ఎవరైనా ఉన్నారా? వాక్యం చెప్తాను చూడండి. రోమియోల పత్రిక 3:10. రోమియోల పత్రిక 3:10. ఇందులో గురించి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా. మొత్తం ప్రపంచాన్ని చల్లడి పట్టినా సరే ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరంట. మత్తయి శుభవార్తలో కూడా దేవుడు అన్నాడు, సత్పురుషుడు అని నన్ను నేల పిలుచున్నావు, దేవుడు ఒక్కడే మంచివాడు అంటున్నాడు. దేవుడు ఒక్కడే మంచివాడు. సో పవిత్రత అనే జరిమానా కట్టాలి అంటే మనుషుల్లో ఎవరు లేరు పవిత్రుడు. పవిత్రత అనే జరిమానా కట్టగలిగింది పవిత్రుడైన దేవుడు మాత్రమే. దేవుడు ఆత్మ. ఆత్మ అంటే ప్రాణం. ఎవరైనా ఊరేసుకుంటే ఆత్మహత్య చేసుకున్నాడు అంటాడు. ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య అంటాడు. ఆత్మ అంటే ప్రాణం. దేవుడు తన పవిత్ర ఆత్మను మన పాపాల బదులు జరిమానాగా కట్టాలంటే తన ప్రాణాన్ని పెట్టాలి. ఇప్పుడు అసలు మాట, లోకంలో ఇంతమంది దేవుళ్ళగా పిలువబడుతున్నారే, మరి నేను పవిత్రుడను, మీరు పవిత్రంగా జీవించండి. మనుషులందరి పాపాలు న్యాయం ప్రకారం చెల్లిపోవడానికి నా పవిత్రమైన ప్రాణాన్ని నేను జరిమానాగా కట్టి మిమ్మల్ని పాపం నుంచి రక్షిస్తున్నాను. ఈ సత్యాన్ని ఒప్పుకొని ఇక మళ్ళీ పాపం చేయకుండా సత్ప్రవర్తనతో జీవించండి అని చెప్పిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మత్తయి శుభవార్త 1, మత్తయి శుభవార్త 1:21. మత్తయి శుభవార్త 1:21. మత్తయి శుభవార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. చదువు ఆ బ్రాకెట్లో. ఇదిగో కాదు, యేసు అను శబ్దమునకు భాషాంతరమున రక్షకుడు అని అర్థము. యేసు అనే మాటకు అర్థం ఏంటంట? రక్షకుడు, మనల్ని పాపము నుంచి రక్షిస్తాడు. ఇంకా అర్థం కాలేదా? ఇంకొక వాక్యం చూద్దాం. మత్తయి శుభవార్త, అదే మత్తయి శుభవార్త
28. మత్తయి శుభవార్త 28. సాయంకాలం చదవండి సార్. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన విడిపించడం క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. చూడండి, విమోచన క్రయధనముగా మనల్ని విడిపించాలంటే ఏం ఫైన్ కట్టాలి? తన ప్రాణాన్ని, పవిత్రమైన ప్రాణాన్ని జరిమానాగా కడితేనే మన పాపం చెల్లిపోతుంది. అలా కట్టడానికి నేను వచ్చాను, నా ప్రాణం కట్టడానికి వచ్చానని వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పాపం నుంచి రక్షించాడు. కాబట్టి ఆయన్ని రక్షకుడు అంటున్నాం. రక్షకుడు అనే మాటకి యేసు అని వాళ్ళ భాషలో అర్థం. నా బదులు దేవుడు ప్రాణం పెట్టి నన్ను పాపం నుంచి విడిపించాడులే అని చెప్పేసి నేను మళ్ళీ ఆ పాత రోత జీవితాన్ని కంటిన్యూ చేయాలన్నా? మారాలి. అదే దేవుడు చెప్తున్నాడు. నాకు చాలా ఇష్టమైన వాక్యం, చిన్న వాక్యం, యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3:3 అయిపోయేస్తాను. యోహాను శుభవార్త 3:3 5 నిమిషాలు అయిపోయి. అందుకు యేసు అతనితో ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా గ్యారెంటీగా చెప్తున్నాను. క్రొత్తగా జన్మించాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించాలి. నా పేరు అమలరాజు. నేను ఎన్ని చెడ్డ పనులు పాపాలు చేశానో నాకు తెలుసు. అందుకే రక్షకుడు నాకు అర్థమయ్యాడు. ఇప్పుడు ఏం చెప్పన్నాడు దేవుడు? కొత్తగా జన్మించు అన్నాడు. ఇక ఈ పాత అమలరాజు లేడు, చచ్చిపోయాడు బాప్తిస్మంలో. నేను ఇంకా క్రీస్తులో కొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించాలి, మనసు మార్చుకోవాలి, మారు మనసు. ఇదే ఆత్మీయమైన బాప్తిస్మం. మనసు మార్చుకోకుండా నీళ్ళలో మునిగి లేస్తే 10 సార్లు లేచిన అది బాప్తిస్మం కాదు, స్నానం. కొత్తగా తిరిగి జన్మించాలి, మనసు మార్చుకోవాలి. ఇక ఈ పాత రోత జీవితాన్ని నేను కొనసాగించకూడదు, మారాలి, మారు మనసు పొందాలి. అట్లయితేనే దేవుడి రాజ్యానికి మనల్ని స్వీకరిస్తాడంట. లేదంటే నేను పాటలు పాడాను కదా, తెల్లగుడ్డలు వేసుకున్నాను కదా, కానుకలు వేసాను కదా, మా నాయన పాస్టర్ కదా, ఇవేమి కుదరమంటాను. దేవుడు చెప్తాడు కొత్తగా తిరిగి మనం జన్మించాలి. మరి మనం ఎప్పుడు మారుదాం? రేపు సంవత్సరం మారుదాము, 2025 బాగుంటుంది, రేపు నెల మారుదాము అనుకోవచ్చు. కానీ మన దగ్గర లింక్స్ ఉంది. ప్రతిరోజు లోకంలో ఎంతో మంది మరణిస్తున్నారు కాదా? మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. తెలుసా మనకి ఎప్పుడు మరణిస్తామో? దేవుడు సీక్రెట్గా పెట్టాడు కావాలని. ఎందుకంటే మనుషులు ఎప్పుడు మరణిస్తారో తెలిస్తే ఇంకా నా సాగుకు టైం ఉందిలే అని చెప్పేసి అప్పటిదాకా ఫుల్గా పాపం చేసి లాస్ట్లో సారీ దేవుడా ఆ శిలువనే కమ్మలాగా సారీ చెప్తాంలే అని అంత అతి తెలివైన వాళ్ళు. కాబట్టి దేవుడు మన మరణాన్ని సీక్రెట్గా ఉంచాడు. ఏ క్షణం మరణిస్తామో తెలియదు. కాబట్టి అనుక్షణం సిద్ధపడి మనం వీలైనంత త్వరగా తిరిగి జన్మించాలి, మనసు మార్చుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చేసిన ప్రసంగం అంతా కలిపి ఒకే ఒక వాక్యంలో చూపిస్తాను. మార్కు సువార్త 1, మార్కు సువార్త 1:15. మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమైనమ్మా. టైం దగ్గర పడిందమ్మా. నాకు మేము ఇక్కడ వస్తుంటే చర్చికి అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, చూసాను. టైం దగ్గర పడింది, మనకు చావు దగ్గరకు వచ్చింది. కాలము సంపూర్ణమైంది, టైం దగ్గర పడింది అయ్యా మనకు. ఏం చేయాలి మనం? చదవండి. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుడి దగ్గరికి వస్తున్నాడు. మారు మనస్సు ఉంది, సువార్తను నమ్ముడి అని చెప్పుచు. చాలమ్మా. మనం ప్రతి ఒక్కరూ చేయాల్సింది 2 పనులు: మారు మనస్సు, సువార్త నమ్మడం. ఇప్పుడు నా బదులు నా ఫ్రెండ్ ఓబులేసన్న గారు ఫైన్ కడతా అన్నప్పుడు నా దిక్కులేని పరిస్థితి.
మా దగ్గర డబ్బులు లేవు, సరే అన్న కట్టు అని నేను ఒప్పుకోవాలి. అహంకారంతో ఈ పై నాకు వద్దుపో అని అనుకో, ఆయన కట్టడు. అప్పుడు పోలీసులు నన్ను జైలుకి తీసుకుపోవాల్సింది. అట్లే యేసు ప్రభు నేను ఒప్పుకోనని ఎవరైనా అన్నారనుకో ప్రపంచంలో, మన పాపాలు చెల్లిపో, ఒప్పుకునే చెల్లిపో, ఇప్పుడు మారినా చెల్లిపో, పశ్చాత్తాపడినా చెల్లిపో, గతంలో అయినా చెల్లిపో, మంచి పనులు చేసిన చెల్లిపో, కాళ్ళు పట్టుకునే చెల్లిపో. మన పాపాలు చెల్లిపోవాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు ప్రభువు నా పాపాలు చెల్లిపోవడానికి తన పవిత్రమైన ప్రాణాన్ని జరిమానాగా కట్టి నన్ను రక్షించాడు అనే సత్యాన్ని ఒప్పుకోవాలి. సువార్తని నమ్ముడి, ఒప్పుకోవాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు మనందరం ఒప్పుకుంటాం, యేసు ప్రభు నా రక్షకుడు, నా బదులు చనిపోయాడు, ఒప్పుకుంటున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మన పాపాలు మనం చేస్తూ ఉన్నామంటూ కుదురుతుందా? మారు మనస్సు మారాలి, కొత్తగా తిరిగి జన్మించాలి. పాతవి గతించను, ఇదిగో కొత్తగా ఆయన. ఎవరైనా క్రీస్తు యందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. పాతవి గతించను, పాతడు లేడు. చెడు చూసిన ఈ కళ్ళు ఇప్పుడు చెడు చూడడానికి ఇష్టపడడం లేదు. దేవుడు మార్చాడు మనసు. బూతులు మాట్లాడిన ఈ నోరు ఇప్పుడు బూతులు మాట్లాడకూడదు. అబద్ధాలు చెప్పిన ఈ పెదవులు ఇప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. పసిపిల్లలు ఇంతమంది చర్చకు వచ్చారు, నాకు చాలా సంతోషం. వాళ్ళు నడవవలసిన త్రోవని వాళ్ళకి నేర్పండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు తొలగిపోరు. చెడు చేయకుండా పెరగరు, అసాధ్యం. కానీ తప్పుదారులకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాలాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్ని జ్ఞాపకం వస్తాయి. చిన్నప్పుడు మా అమ్మ ఏం చెప్పింది, ఏ వాక్యం చెప్పింది, ఏం నేర్పించింది. బుద్ధి వచ్చాక మళ్ళీ వాళ్ళు క్రీస్తులకు వస్తారు. పిల్లలకి చెప్పండి, చెడు మాటలు మాట్లాడితే ఖండించండి. మేము అబద్ధం చెప్తే ఖండించండి. మనం తప్పులు చేస్తూ వాళ్ళని కరెక్ట్గా ఉండేటట్టు ఉండదు. మనం సరి చేసుకొని వాళ్ళని సరిగ్గా పెంచుతాం. లాస్ట్, దేవుడు గొప్పవాడా, మరణం గొప్పదా? దేవుడు గొప్పవాడా, మరణం గొప్పదా? మరణమే గొప్పదా, దేవుడు గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. అందుకే ఆ మరణాన్ని సైతం జయించి చావునే చావు దెబ్బ కొట్టి ప్రాణంతో తిరిగి లేచాడు. ఏ పండుగ అంటాం మనం? ఈస్టర్ అని పిలుస్తాం మనం. దేవుడు ప్రాణంతో తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించాడు. ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా యుగాంతమున లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ లోకానికి అన్యులకు నిరీక్షణ లేదు. మనకి ఇంకొక జీవితం ఉందనే సత్యం తెలుసు. మన ఆత్మకి పరలోకం ఉందని తెలుసు, మనకి నిత్య జీవం ఉందని. లోకానికి తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఇదే లాస్ట్, ఉన్నది ఈ జీవితం ఒక్కటే. అందుకే అబద్ధాలు ఆడతారు, పంచాలు తీసుకుంటారు, మందు తాగుతారు, వ్యభిచారం చేస్తారు. ఎందుకంటే దేవుని భయం లేదు, తీర్పు ఉందని తెలియదు, ఇంకొక జీవితం ఉందని తెలియదు. ఇదే ఫుల్గా ఎంజాయ్ అనుకుంటాం. కానీ మనదిగా లోకం మనల్ని చూసి వెర్రి వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఆదివారం కూడా అందరూ ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ పిల్లలు గుడికి వస్తే లోకస్తులు ఏమరా ఇంత మంచి వయసులో ఎంజాయ్ చేయకుండా ఎడికి వచ్చారు అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానులను బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని వెర్రి వారిని దేవుడు బలహీనులను ఎన్నుకున్నాడని వాక్యం చెప్తున్నాడు. తీర్పు దినం రోజు ఎవరి సత్తా ఏంటో బయటపడుతుంది. ఆనాడు అనేకులు దేవుని నమ్మని వాళ్ళు, ప్రకటన గ్రంథంలో రాసింది, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచేవారు ఆయన చూచును. సత్యాన్ని నమ్మని వాళ్ళు, మనలాగా నమ్మినా సరే ఇంకా మనసు మార్చుకొని వాళ్ళు ఆ రోజు గుండెలు కొట్టుకొని ఏడుస్తారంట. కానీ దేవుడు న్యాయం తప్పడు, మంచివాడే కానీ న్యాయం తప్పడు. అయిపోయింది మనం చెప్పాల్సింది. మనం మామూలు మనుషులం కదా, మట్టి నుంచి చేసి చేయబడిన వాళ్ళు. కానీ మనం ఎంత నీట్గా ఊడ్చుకొని కూర్చుంటాం. నేనైతే కుర్చీలో కూర్చున్నాను, తెల్ల ప్యాంట్ మార్చుకోకూడదు. మనం మనుషులమైంది. కానీ దేవుడై ఉండి పరలోకంలో ఆయన మహిమ ఎలాంటిది మనం చూడలేం, అది చూస్తాం. దేవుడై ఉండి తన పరలోకపు మహిమను విడిచిపెట్టి మట్టిలోకి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు, మనుషుల కాళ్ళు పట్టుకున్నాడు, ముఖం మీద అని ఎంగిలి ముస్తే చెప్పించాడు? చెప్పించలేదు. చంపదెబ్బలు తిన్నాడు. మీ ఆయన మిమ్మల్ని కొడితే నా రోజు మాట్లాడుతున్నాడు. చెంపదెబ్బలు తిన్నాడు మన దేవుడు, మన పాపాలు. అందరి ముందర మనం ఏదైనా ప్యాంట్ చినిగిపోతే ఇంటికి పోతాం, అంతా నవ్వుతారు. అందరి ముందర దేవుణ్ణి బట్టలు విప్పేసి సిలువ కేసి అవమానకరంగా మేకులు కొట్టి అది మీరేం చేయించున్నారో మీరు ఎరుగురు, మీరు క్షమించు అని ప్రార్థించాడు. క్షమించాడు. ఎందుకంటే వీళ్ళందరి పాపాలు, మనుషులందరి పాపాలు చెల్లిపోవడానికి నా పవిత్రమైన ప్రాణాన్ని జరిమానాగా కట్టి వారిని పాపం నుంచి రక్షిస్తున్నానని సత్యం మనకు తెలియదు. క్షమించు అని ప్రార్థించాడు.
సో మనం సత్యాన్ని ఒప్పుకుందాం. యేసుక్రీస్తు ప్రభు నా పాపాల బదులు ప్రాణం పెట్టి నన్ను రక్షించాడు. రెండవది, ఇక మీద పాపం చేయకుండా తిరిగి జన్మిద్దాం వీలైనంత త్వరగా. ఇది ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని దేవుడికి మహిమ. అయ్యగా నాకు ఇచ్చిన అవకాశానికి చాలా థ్యాంక్స్. మీ అందరికీ ఓపిక విన్నందుకు